కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతోంది అంటే దానిపైన సామాన్యుడి నుంచి వ్యాపారి వరకు అందరికీ అంచనాలుంటాయి. ముఖ్యంగా వేతన జీవులకైతే ఎంతో ఆశ. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్లలో ఎలాంటి ఊరట ఉంటోందని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటికే 2025 బడ్జెట్ సమయంలో కొత్త పన్ను విధానంలో వేతన జీవులకు 12 లక్షల రూపాయల వరకు ఆదాయం పైన ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం కొత్త ట్యాక్స్ రిజిమ్ను తీసుకొచ్చింది. ఇంకా స్టాండర్డ్ డిడక్షన్ కింద 75,000 రూపాయలు అదనంగా ఉంటుందని తెలిపింది. దీంతో మొత్తం 12,75,000 రూపాయల వరకు ఆదాయం పైన పన్ను ఉండదని చెప్పేసింది. ఇలా కొంతకాలంగా కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్న కేంద్రం దీంట్లోనే పన్ను చెల్లింపుదారులకు అదనపు ప్రయోజనాలను, ట్యాక్స్ రేట్లను తగ్గించడం చేస్తోంది. కొత్త పన్ను విధానంలో కేంద్రం ట్యాక్స్ రిబేట్ లిమిట్ను పెంచడంతో పాటు కనీస పన్ను మినహాయింపు పరిమితిని కూడా 4 లక్షల రూపాయలకు పెంచింది. స్టాండర్డ్ డిడక్షన్ కూడా పాత పన్ను విధానం కంటే దీంట్లోనే ఎక్కువగా ఉంది. కొత్త పన్ను విధానాన్నే డిఫాల్ట్ ట్యాక్స్ రిజిమేగా చేసింది. కానీ ఎవరైనా పాత పన్ను విధానానికి మారాలనుకుంటే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే సెలెక్ట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్న కేంద్రం పాత పన్ను విధానంలో గత కొన్ని బడ్జెట్ల సందర్భంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలోనే దీన్ని ఈసారి రద్దు చేస్తారన్న అంచనాలు ఎక్కువయ్యాయి. కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువ. అదే పాత పన్ను విధానంలో చూస్తే పన్ను రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడ హౌస్ రెంట్ అలవెన్స్ సహా ఇతర పెట్టుబడులపైన సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపులు పొందే అవకాశమూ ఉంది. ఇవన్నీ కొత్త పన్ను విధానంలో లేవు. ఈ క్రమంలోనే కేంద్రం ఈసారి బడ్జెట్లో పాత పన్ను విధానం పైన ఏమైనా ప్రకటన చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు అంతా. కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్ గా చేసినప్పటికీ ఇప్పటికీ 28 నుంచి 30% వరకు ట్యాక్స్ పేయర్లు పాత పన్ను విధానాన్నే అనుసరిస్తున్నారు. కాబట్టి తక్షణం దీన్ని రద్దు చేస్తే ఆర్థికంగా ఇబ్బంది పడతామని కేంద్రం భావిస్తోంది. అయితే ఇక్కడ కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడం ద్వారా ఇటువైపు ఎక్కువ మంది పన్ను చెల్లింపుదారుల్ని క్రమక్రమంగా మళ్లించాలని యోచిస్తోంది. తద్వారా పాత పన్ను విధానం ప్రాధాన్యత తగ్గించి రాబోయే కొన్ని సంవత్సరాలలో పాత పన్ను విధానాన్ని దశల వారీగా తొలగించే ప్రక్రియను కేంద్రం అనుసరించవచ్చని భావిస్తున్నారు. అయినప్పటికీ ప్రస్తుతానికి పాత పన్ను విధానంలో సెక్షన్ 80C హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కింద పన్ను మినహాయింపుల్ని పెంచాలని ట్యాక్స్ పేయర్లు కోరుతున్నారు. మరి దీనిపైన కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందేమో వేచి చూడాలి. ఇక పాత పన్ను విధానంలో ట్యాక్స్ స్లాబ్ల విషయానికి వస్తే 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుతం 2,50,000 వరకు ఆదాయం పైన పన్ను 0% ఉంది. అలాగే 2,50,000 నుంచి 5 లక్షల వరకు వచ్చే ఆదాయం పైన 5%, 10 లక్షల రూపాయల వరకు ఆదాయం పైన 20%, ఆ పైన ఆదాయం పైన 30% ట్యాక్స్ పడుతోంది. ఇక ట్యాక్స్ రిబేట్ 12,500 రూపాయలుగా ఉండగా 5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారిపైన పన్ను పడదని గుర్తుంచుకోవాలి. ఇక స్టాండర్డ్ డిడక్షన్ కింద వేతన జీవులకు 50,000 ఇస్తున్నారు. అంటే మొత్తం 5,50,000 వరకు ఆదాయం పైన ట్యాక్స్ అనేది ఉండదు. దీంట్లో సెక్షన్ 80C కింద LIC, PPF, EPF, సుకన్య సమృద్ధి పెట్టుబడులు సహా పిల్లల ట్యూషన్ ఫీజులు వంటి వాటిపైన ఆర్థిక సంవత్సరంలో 1,50,000 రూపాయల వరకు పన్ను మినహాయింపులు పొందొచ్చు. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పైన మినహాయింపు వర్తిస్తుంది. హౌస్ రెంట్ అలవెన్స్ పైన కూడా పన్ను మినహాయింపు అవకాశం ఉంది. హోమ్ లోన్ వడ్డీ పైన 2 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం విషయంలో మీరు మీ జీవిత భాగస్వామి పిల్లల కోసం అయితే గరిష్టంగా 25,000 రూపాయల వరకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. అదే మీ భాగస్వామి సీనియర్ సిటిజన్ అయితే ఈ లిమిట్ 50,000 రూపాయలుగా ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రుల కోసం ప్రీమియం చెల్లిస్తే కనుక వారు 60 ఏళ్ల లోపు వారైతే 25,000 రూపాయల వరకు అదనంగా, 60,000 పైబడిన వారైతే 50,000 రూపాయల వరకు అదనంగా
పన్ను పరిధి నుంచి తగ్గించుకోవచ్చు. ఇలా అనేక అదనపు లాభాలు పాత విధానంలో ఉన్నాయి. అయితే గతం నుంచి ఇవి ఇలానే కొనసాగుతున్నాయి. కొత్తగా వీటిల్లో మార్పేమీ లేదు. దీంతో ఉద్యోగులు పాత పన్ను విధానంలో కేంద్రం ఏమైనా మార్పులు తీసుకొస్తుందా అని ఎదురు చూస్తున్నారు.